మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ, తెలంగాణతో పాటు హైదరాబాద్లోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ద్రోణి ప్రభావంతో వర్షాలున్నాయ వాతావరణ శాఖ అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీ, తెలంగాణతో పాటు హైదరాబాద్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, స్వాతి, రానున్న 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తుంది. దీనికి ప్రధానంగా కోస్తా తీరం వెంబడి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటుగా తీరం వెంబడి ఒక అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల వచ్చే 4 రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఎల్నినో ప్రభావం ముగిసి లానినో వాతావరణ పరిస్థితులు మొదలయ్యాయని, దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వాతావరణంలో మార్పులు వచ్చాయని, ఈసారి భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ అధికారులు చెప్పారు. మార్చి ఎండింగ్, ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో మే నెలలో ఎండల ధాటికి తట్టుకోవడం ఎలాగని ప్రజలంతా కూడా భయపడిన పరిస్థితి. ఈ కోవలోనే వాతావరణంలో మార్పులతో ప్రజలు ఒక్కసారిగా ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్లారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మే నెల మొత్తం కూడా చల్లగా ఉంటుందని, రోహిణి కార్తీ ప్రభావం కూడా అంతగా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ 4 రోజులు వర్షాలు కురిసిన తర్వాత మరి కొన్ని రోజులు కొంత ఎండ ప్రభావం ఉంటుందని, అయితే అది 40 డిగ్రీల లోపే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎండల ప్రభావం ఉండకపోవచ్చునని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తుందని, వచ్చే 2-3 రోజుల్లో అన్ని విధాలుగా వాతావరణం అనుకూలిస్తే ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఋతుపవనం ఈసారి జూన్ మొదటి వారంలోనే ఏపీని తాకే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితులను చూస్తే ఈసారి ఎండ ప్రభావం కొంత తగ్గవచ్చునని అయితే భావిస్తున్నారు. స్వాతి, శ్రీరామ్, అలాగే మరి రానున్న రోజుల్లో అయితే మరి ఎండలు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా స్వాతి, ఈ ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలన్నీ ఏప్రిల్ నెలలోనే నమోదవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితులు. ప్రస్తుతం వాతావరణం మారడంతో పాటుగా మే నెల మొదటి వారం నుంచే అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ అల్పపీడన ద్రోణి కారణంగా వచ్చే 4 రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో ఉష్ణోగ్రతలు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రోహిణి కార్తీ అంటేనే ఎండలకు రోళ్లు పొగులుతాయనే నానుడి ఉంది. అయితే ఈసారి రోహిణి కార్తీ ప్రభావం కూడా కొంత తగ్గవచ్చునని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే 2-3 రోజుల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కానీ ఏర్పడితే 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోయినప్పటికీ కూడా పగటి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతుంది. కాకపోతే 1-2 ప్రాంతాల్లో ఉక్కపోత వంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కానీ ఏప్రిల్ నెలలో ఈసారి వచ్చిన ఎండల స్థాయిలో మళ్ళీ ఎండలు వచ్చే అవకాశం లేదని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. స్వాతి, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.